గౌరవనీయులు పరిశ్రమ అతని ఊరి పేరు, పరోపకారం పరాయణత్వం అతని బ్రతుకు తీరు. ఒక ఉత్తుంగ చైతన్య తరంగమై శాంతి విహంగమై అన్ని రంగాలలో అందరి అంతరంగాలలో अधिनायक जय भारत माता की, स्वतंत्र भारत की। श्रीमान स्वतंत्र दिवस परेड आपके निरीक्षण के लिए हाजिर है। స్వేచ్ఛావాయువు పీల్చిన రోజు, ప్రగతికి బాటలు వేసిన రోజు, త్రివర్ణ పతాక వేడుక రోజు, భారతీయులకు పండుగ రోజు. త్యాగమూర్తులకు జేజేలిచ్చెను శుభోదయాన ప్రభాత భేరి, వాడవాడలారె పరిపలాడెను సుందరమౌ మన జాతి కేతనం. हमें तिरंगा प्यारा, इस झंडे की रक्षा करना है कर्तव्य हमारा. इस झंडे पर नेताजी ने अपना तन मनवारा. एक बार कहो जोर से माता की जय, बोलो भारत माता की, बोलो స్వతంత్ర భారత్ కి. గౌరవనీయులు మాట్లాడడం జరిగిందండి. అక్కడ కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇక్కడ నిలబడ్డ విఐపీస్ అందరూ కూడా ఎడమ వైపులో ఉండే వ్యక్తులను కూర్చోవాల్సిందిగా సవినయంగా మనవి. ఇటువైపు అవార్డీస్, అతిథులు, పిల్లలు ఎడమ వైపులో మీకు అందరికీ
తెలంగాణలో అద్భుతంగా ప్రగతి సాధిస్తున్నటువంటి అంశాల్లో జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, పుర ప్రముఖులకు నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నాటు ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి స్వతంత్రం సిద్ధించిన సందర్భం ఇది. నేడు అరాచక పాలకుల కబంధ హస్తాల నుండి విముక్తి కలిగిన సందర్భంగా మీ అందరి ముందు ఈ ప్రగతి సందేశాన్ని చదివి వినిపించే అవకాశం దక్కింది. ఇది చారిత్రక ఘట్టంగా భావిస్తూ ఈ శుభతరుణాన దేశభక్తుల త్యాగ నిరతిని, ధైర్యశక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలు కన్న భారతవాణిని నిర్మించడానికి మనందరం కూడా పునరంకి అవుదామని మరొకసారి ప్రతిజ్ఞ తీసుకుందాం. కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో తేదీ 28/12/2023 నుండి 6/1/2024 వరకు 8 రోజులు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి 499 గ్రామ పంచాయతీల్లో, ఎంపీడీఓల్లో 23 బృందాలు, తహసీల్దార్లు 25 బృందాలుగా, 5 మున్సిపాలిటీలలో 115 బృందాలుగా ఏర్పడి ప్రజల నుండి జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,25,214 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రతి మండల మరియు మున్సిపాలిటీ స్థాయిలో ఏర్పాటు చేసి ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు మరియు కొత్త దరఖాస్తులను చేసుకునేందుకు అవకాశం కల్పించడనేది. రాష్ట్రంలో ఆడపడుచులకు, అక్క చెల్లెలైన నా తెలంగాణ వాళ్ళందరికీ, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 2,23 లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 82 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటుగా ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తా ఉన్నాం. ఈ పథకం వల్ల జిల్లాలో 15,516 మంది పేదలకు చికిత్స పొందగలిగినారు. ఇందుకు ప్రభుత్వం 34,39 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నిరుపేదల ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈ పథకం కింద ఒక సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించ తలపెట్టాం. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాలు నిర్మించడం జరుగుతూ ఉంది. నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని, ఇందులో కూడా ఎవరైనా మిస్ అయితే వాళ్ళకు కూడా మండల కార్యాలయంలో ఆప్షన్ ఓపెన్ చేసి వారి సరి చేసుకునే విధంగా అవకాశం కూడా కల్పిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు చేస్తూ ఉంది. ఈ పథకం పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం 9,84,09,000 రూపాయల సబ్సిడీ అందించింది. గృహజ్యోతి కార్యక్రమం కింద ప్రతి నెల విద్యుత్ బిల్లు వస్తే ఆందోళన చెందేటువంటి ఇప్పటివరకు ప్రభుత్వం 28 కోట్ల రూపాయల సబ్సిడీ అందజేసింది. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే ఒక మహత్వమైన ఘట్టం. మన జిల్లాలో మొదటి విడత రుణమాఫీకి అర్హులైన 53,129 రైతులకు 290 కోట్ల రూపాయలను, రెండవ విడత రుణమాఫీకి అర్హులైన 27,875 మందికి రైతులకు 277 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. ఈ రోజు మూడవ విడత 2 లక్షల వరకు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా చతుర్థ మహిళలందరికీ 5 సంవత్సరాల కాలంలో కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోపాధి పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా శక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. మహిళా శక్తిలో భాగంగా 14 కార్యక్రమాల ద్వారా జిల్లాలో 2024-25 సంవత్సరానికి 18,788 మంది స్వయం సహకార సభ్యులను 165 కోట్ల రూపాయలతో జీవన పాదనను కల్పించడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. మహిళా శక్తిలో భాగంగా మైక్రో ఎంటర్ప్రైజెస్, డైరీస్,
టీచింగ్, పౌల్ట్రీ, మదర్ యూనిట్స్, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ యూనిట్, ఫిష్ రిటైల్ అవుట్లెట్ యూనిట్స్, మిల్క్ పార్లర్ యూనిట్స్, మీ సేవా సెంటర్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్, మహిళా శక్తి క్యాంటీన్స్, సోలార్ యూనిట్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్, కస్టమ్ హైరింగ్ సెంటర్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సంబంధిత లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. వ్యవసాయ శాఖ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతు వేదికల్లో 5,659 మంది రైతులకు శాస్త్రవేత్తల ద్వారా వివిధ పంటల సాగుపై 20 వారాలుగా ప్రతి మంగళవారం అవగాహన మరియు సందేహాల నివృత్తి చేయడం జరుగుతూ ఉంది. పంట ఉత్పత్తుల కొనుగోలు సులభతరం చేయడం కొరకు జిల్లాలోని ప్రతి సర్వే నెంబర్ వారీగా, సబ్ డివిజన్ వారీగా పంటలు సాగు చేసిన రైతుల వివరాలు వ్యవసాయ విస్తరణాధికారి ద్వారా పంట నమోదు చేయడం జరుగుతోంది. విత్తనాల సరఫరా 3,34,000 పత్తి ప్యాకెట్లు మరియు 500 క్వింటాల కందుల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ సీజన్ కు సరిపడా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రస్తుతం 19,869 మెట్రిక్ టన్నుల యూరియా, 944 మెట్రిక్ టన్నుల డిఏపి, 1,017 మెట్రిక్ టన్నుల ఎంఓపి, 14,550 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు బఫర్ నిల్వలుగా ఉంచడం జరిగింది. ఇప్పటికే 22,100 మెట్రిక్ టన్నుల యూరియా, 2,572 మెట్రిక్ టన్నుల డిఏపి, 594 మెట్రిక్ టన్నుల ఎంఓపి, 22,261 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సరఫరా చేయడం జరిగింది. వానాకాలం సీజన్ కు 4,611 క్వింటాల పచ్చి రొట్ట విత్తనాలను 2,56 లక్షల సబ్సిడీతో 9,722 మంది రైతులకు అందజేయడం జరిగింది. ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ జిల్లాలో 9,036 ఎకరాల కూరగాయలు సాగు చేస్తూ 1,08,432 మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధిస్తా ఉన్నాం. మరియు 15,385 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తూ 61,540 మెట్రిక్ టన్నుల దిగుబడిని సాధిస్తా ఉన్నాం. జిల్లాలో 11,100 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయడం జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆయిల్ ఫామ్ లక్ష్యం 4,000 ఎకరాలు కాగా ఇప్పటికే దాదాపు 3,000 ఎకరాలకు రైతులను గుర్తించి 1,200 ఎకరాలకు మంజూరు కూడా చేయడం జరిగింది. 495 ఎకరాల్లో ప్లాంటేషన్ కూడా పూర్తయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సూక్ష్మ సేద్య పథకం కింద 516 ఎకరాల బిందు సేద్యం కింద 1,112 ఎకరాలు మరియు తుంపర సేద్యానికి 1,622 ఎకరాలను రైతులను గుర్తించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మలబరీ తోటలు ఏదైతే పట్టు అభివృద్ధి సంబంధించి 300 ఎకరాల లక్ష్యానికి ఇప్పటికే 105 ఎకరాలు గుర్తించడం జరిగింది. జాతీయ స్థాయిలో పట్టుగుళ్ళ సరాసరి ఉత్పత్తి 100 గుళ్లకు 65 కిలోలు కాగా మన జిల్లా రైతులు 110 నుండి 130 కిలోలు ఉత్పత్తి చేస్తూ ఈరోజు చరిత్ర సృష్టిస్తా ఉన్నారు. పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సంచార వైద్యశాలను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1962-1962 ద్వారా రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతా ఉన్నాం. జిల్లాలో 50% సబ్సిడీపై 200 చొప్పున చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం అనేది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ బ్యాంకు రుణాలు మహిళలను కోటీశ్వరం చేసే కార్యక్రమంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 15,534 సంఘాలకు 895 కోట్ల బ్యాంకు రుణాల లక్ష్యానికి జూలై 2024 నాటికి 2,540 స్వయం సహాయక సంఘాలకు 226 కోట్ల వ్యవసాయ అనుబంధ మరియు వ్యవసాయేతర జీవనోపాధుల పెంచుకోవడానికి స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజ్ రుణాలను అందించడం జరిగింది. ఈ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించడం జరుగుతూ ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,032 కొత్త జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు 1,99,000 జాబ్ కార్డులు జారీ చేయగా ప్రస్తుతం 3,99,000 కూలీలు పనిచేయించి ఉన్నారు. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు జిల్లా వ్యాప్తికి 11 కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా సాయం సంఘాలకు మంజూరు చేయడం అనేది. ఉద్యాన పంటలు ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన పంటల పెంపకం జిల్లాలో 2,000 ఎకరాల సాగు లక్ష్యానికి డ్రిప్ సౌకర్యంతో మామిడి, బత్తాయి, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, మునగ లాంటి అనేకమైనటువంటి పండ్ల తోటలు, జామ, అల్లరి, 2,000 పెన్షన్దారులకు ప్రతి నెల 41 కోట్ల రూపాయలు పెన్షన్ అందించడం జరుగుతూ ఉంది. అటవీ శాఖ జిల్లాలో వన మహోత్సవం 2024-25 సంవత్సరంలో 22 లక్షల మొక్కలు నాటడం లక్ష్యానికి వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటి వరకు 20 లక్షల మొక్కలు నాటడం జరిగింది. 14 లక్షల మొక్కలు
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జిల్లాలో గ్రామ పంచాయతీ ఖాళీ ప్రదేశాల్లో రైతు వ్యవసాయ భూముల వద్ద మరియు ఇంటి పరిసర ప్రాంతాల్లో నాటడం జరిగింది. 90,000 మొక్కలు జిల్లాలో 5 మున్సిపాలిటీల పరిధిలో ఖాళీ ప్రదేశాల్లో నాటడం జరిగింది. పాఠశాలలు మరియు కళాశాలల ప్రాంగణంలో సంబంధిత శాఖల సమన్వయంతో నాటడం జరిగింది. అటవీ ప్రాంతాల్లో అటవీ శాఖ ద్వారా 142 హెక్టార్లో 45,000 మొక్కలను నాటే లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. స్వచ్ఛదనం పచ్చదనం జిల్లాలో 499 గ్రామ పంచాయతీల్లో తేదీ 5/8/2024 నుండి 9/8/24 వరకు 5 రోజుల పాటు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రమదానం నిర్వహించి ప్రతిరోజు డ్రైడేగా పాటించడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం, ఐఈసీ కార్యక్రమం నిర్వహించడం మరియు సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం. 24-20 సంవత్సరంలో గ్రామ పంచాయతీలకు 12 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది. తడి చెత్త పొడి చెత్త గ్రామ పంచాయతీల్లో తడి చెత్తను సేకరించి 3,60,000 కిలోల సేంద్రియ ఎరువులు తయారు చేయడం జరిగింది. 97 కిలోల పొడి చెత్తను అమ్మడం ద్వారా 6,66,000 రూపాయల ఆదాయం సమకూర్చడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రతి నెల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 2,91,000 కుటుంబాలకు 684 చౌక దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఆహార భద్రత కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ఉండేలా చర్యలు తీసుకొని గత యాసంగి 2023-24 సంవత్సరంలో 408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 2023-24 ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లకు 1,375 కోట్ల విలువ గల 6,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. విద్యుత్ శాఖ 2023-24 సంవత్సరానికి 31 కోట్లతో 33/11 kV 14 విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 2024-25 సంవత్సరాల్లో 29 కోట్లతో 33/11 kV 11 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రతిపాదించడం జరిగింది. జిల్లాలో ఈ సంవత్సరానికి నేటి వరకు 2,000 వ్యవసాయ భవనాలకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన 4,000 వ్యవసాయ భవనాలకు విద్యుత్ కనెక్షన్ల పనులు త్వరలో పూర్తి చేయడం జరుగుతోంది. నీటిపారుదల శాఖ హుస్నాబాద్ మరియు గన్పూర్ నియోజకవర్గంగా 518 కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా సహకార శాఖ 1,88,217 మంది సభ్యత్వంతో 21 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఇందులో మిగతా రైతులందరినీ కూడా సహకారులను అందించడం జరిగింది. పట్టణాభివృద్ధి చిత్తిపేట పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ వాడకం నిరోధించడం కొరకు స్వయం సహకార సంఘాల ద్వారా 34 స్టీల్ బ్యాంకులను ప్రారంభించి సేవలు అందించడానికి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా పుస్తకంలో ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఏఫ్ఐడిసి కింద 2024-25 నుండి హుస్నాబాద్ పట్టణంలో సీసీ రోడ్లు డ్రైవ్స్ నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు మరియు కూడల అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. హుస్నాబాద్ పట్టణంలో 1,18 లక్షల రూపాయల వైకుంఠధామం 5 కోట్ల రూపాయలతో నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. హుస్నాబాద్ పట్టణంలో 2,75 లక్షల రూపాయలతో నాన్ వెజ్ మార్కెట్, 1 కోటి రూపాయలతో ఎఫ్ఎస్టిపి స్పోర్ట్స్ గ్రౌండ్ ప్రజల సర్వతోముఖ అభివృద్ధికి ఎవరి చుక్కలు చిందిస్తా ఉన్నా ఎన్నికల్లో చెప్పిన అన్ని గ్యారంటీలను అమలు చేసే విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా భావించి మేము సైతం ప్రజాపాలన అందిస్తూ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం జిల్లాకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల లోపల అగ్రగామిగా ఉంచి తెలంగాణని దేశంలో అగ్ర రాష్ట్రంగా ఉంచే దిశలో ప్రతి తెలంగాణ బిడ్డ మన ప్రజల ఆకాంక్షలను సాకారం చేసుకున్న తర్వాత ఏర్పడ్డ ఈ ప్రజాపాలనలో అందరూ కూడా సహకరించాలని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పర్మిషన్ తీసుకోవడానికి లెఫ్టినెంట్ కమాండర్స్ వచ్చేస్తున్నారు. ప్రసాద్ గారు శ్రీ సిహెచ్ వెంకటరమణ గారి నేతృత్వంలో పరేడ్ ముగించుకొని పర్మిషన్ తీసుకోవడానికి ఇచ్చేస్తున్నారు. అనుమతి తీసుకొని పరేడ్ కమాండర్ తిరిగి వెళ్తున్నారు. సన్నివేశం చూస్తున్నాం. పరేడ్ నిష్క్రమణ ఇప్పుడు. धीर तुम बढ़े चलो, धीर तुम बढ़े चलो,
वीर तुम बढ़े चलो, धीर तुम बढ़े चलो। हाथ में ध्वजा रहे, बाल दल सजा रहे, ध्वज कभी झुके नहीं, दल कभी रुके नहीं। वीर तुम बढ़े चलो, धीर तुम बढ़े चलो, वीर तुम बढ़े चलो, धीर तुम बढ़े चलो। संगठन गढ़े चलो, सुपंथ पर बढ़े चलो। సంఘ గట్టి చప్పట్లతో మీరంతా అభినందన తెలపాల్సిందిగా మనం చేస్తున్నాం. పోలీస్ శాఖ వారికి గట్టి చప్పట్లతో అందరూ కూడా ప్రాంగణంలో ఉన్న వాళ్ళంతా కూడా గట్టి చప్పట్లతో రెండు చేతులు ఉన్న వాళ్ళు 4 సార్లు 3-4 చప్పట్లు గట్టిగా కొట్టాల్సిందిగా సవినయ పొన్నం ప్రభాకర్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు వాళ్ళంతా కూడా సిహెచ్ లచ్చమ్మ గారు చిన్నకోడు నుంచి స్వాతంత్ర సమరయోధురాలు. నీవు చేతనంబు నీవే దీప్తి, నీవు ఉన్న చోట నిరత జయమ్ములు. వీళ్ళంతా కూడా స్వాతంత్ర సమరయోధులు ఈ కార్యక్రమంలో పాల్గొని అతిథుల ద్వారా సత్కరించబడుతున్నారు. హిందుస్థా హమారా హమ్ బుల్బులే హే ఇస్కి ఏ గుల్సితా హమారా అంటూ వీళ్ళంతా కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వైరాలను మరచిన మాత జయము నీకు జగన్మాత వందనమమ్మ. ఓ అమ్మ భారతమ్మ నీకు వందనమమ్మ. ఈ మట్టిలో మా దేహం పుట్టినదని చెప్పినారు, ఈ మట్టిలో మా దేహము గిట్టునను చెప్పినారు. పుట్టి పెరిగి తుట్ట ఎటు సగం ఇటు సగం ఉండండి, వాళ్ళు కూడా చూస్తారు. కార్పెట్ కాదు, కార్పెట్ కింద లోపల మొత్తం వాళ్ళని మర్పించారు. మనకందరికి కూడా కరెంట్ ఇచ్చారు. వాళ్ళకందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. కార్య దీక్షాపరులు, ఔదార్యగుణ శోభితులు వీళ్ళంతా కూడా గత భూమికే అంకితం నా ఈ ధనం దేశ సేవకే సమర్పితం. భవనాలలో భాగ్య సంపదలను కోరను, కవనాలలో ఊహా సౌఖ్యాలను వేడను. నిరుపేదకొకరే తర్వాత యూజింగ్ బ్లాంకెట్ ద్వారా, బ్లాంకెట్ ద్వారా ఏ విధంగా మనం గ్యాస్ సిలిండర్లో మంటలు ఆర్పి చూపిస్తా కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా చక్కటి డ్రెస్లలో. మీరు కూడా ఫైర్ డిపార్ట్మెంట్లోకి ఒకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలపండి. తర్వాత బై యూజింగ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఈ మధ్యకాలంలో 2-3 ఘటనలు మనం చూసాం. గ్యాస్ సిలిండర్ పేలి చాలా మంది. భారత మాతకు స్వతంత్ర కాంతులు వచ్చిన శుభ దినమోయి, జయము జయము అనవోయి. వైభవ్ కే శిఖరోं पर बढ़ता देश महान है, कोटि कोटि कंठों ने गाया माँ का गौरव गान है, माँ का गौरव गान है. एक रहे हैं एक रहेंगे, भारत की संतान है. कोटि कोटि कंठों ने गाया माँ का गौरव गान है, माँ का गौरव गान. दुश्मन या नादान है, कोटि कोटि कंठों ने गाया माँ का गौरव गान है, माँ का गौरव गान है. ఇలా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా మనకందరికి చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చారు.